యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక దినాన్ని ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను మనవి చేస్తున్నాను. ఎందరో ఈ దినాన్ని చూడలేదు, కానీ దేవుడు మనకు ఆయన కృపను బట్టి మన ఆయుష్ను పొడిగించాడు. కనుక నిండు హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుతున్నాను. ప్రతిరోజు మీరు ఉత్సాహించలాగిన దేవుని కృపతో నింపబడాలని కోరుతున్నాను. ఎంతగా దేవుని కృపతో నింపబడతారో అంతగా దైవ దీవెనను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. మీ జీవితంలో కాలంలో నష్టపోయినవి ఏదైనా ఉంటే అవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. మీ లైఫ్లో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 91:15. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్ ఉంది. ఎందుకు ప్రేయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉందంటే బైబిల్ ఒక ప్రేయర్ పుస్తకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు ఎక్కువ శాతం ప్రేయర్ గురించి రాయబడి ఉంది. ప్రార్థనే మన జీవం. ఎంత ఎక్కువ మన ప్రార్థనలో బలపడతామో అంత ఎక్కువ ప్రభులో మనము ముందుకు సాగలుగుతాం. ప్రార్థనే మనకు ఆశీర్వాదం, ప్రార్థనే మనకు దీవెన. దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయటం, దేవునికి దగ్గర అవటం. ఈ క్రమంలో దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రేయర్ ఎలాగ ఉండాలి, శక్తివంతమైన ప్రార్థన ఎలా ఉండాలో నేను మీకు నేర్పించాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. కీర్తన 148లో మీరు చదివితే దేవుని బిడ్డలారా, మరి సాగిలు పడుతూ ఆరాధిస్తూ ప్రార్థన చేయాలని రాయబడి ఉంది. అంటే దీని ఒక అర్థం ఏంటి? దేవుని ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏమై ఉండాలంటే దేవుని ఘనపరిచిన ప్రార్థనగా ఉండాలి. మీరు ఎంత ఎక్కువ దేవుని కనపరుస్తారో అంత ఎక్కువ మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మీరు దేవుని యొక్క కృపను, సన్నిధిని మీరు అంతగా అనుభవించగలుగుతారు. సో ఆరాధనలాంటి ప్రార్థన శూన్యం అన్నమాట. ఎంత ఎక్కువ మీరు దేవుని ఆరాధిస్తారో అంత ఎక్కువ మీ ప్రార్థన దేవుడు వింటాడు. రెండవదిగా మనం చూస్తే మొదటి దినవృత్తాంతం 16:34 చదివితే దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులతో ఉండాలి. దేవుడు కాలంలో చేసిన మేలన్నింటినీ తలబోసుకుంటూ అప్పుడు మీరు ప్రార్థనలోనికి వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. చాలామంది మీలో మరి స్టార్టింగ్ ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే గంట చేసినా, అరగంట చేసినా, ఈవెన్ 2 hours చేసినా ఏదో అవసరాలు చెప్పేసి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. కొంతమంది రాసి పెట్టుకొని ప్రార్థనాంశాలు చెప్తూ ఉంటారు. ఇంకా త్వరగా అవ్వలేదు ఏంటి చెప్పి వాళ్ళకి టైం ఏమో తక్కువ ఉంటుంది, వీళ్ళు ప్రార్థనాంశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి త్వరగా ఆ పేపర్ కంప్లీట్ అయిపోవాలని చెప్పి త్వరగా వచ్చి రాని ప్రార్థన చేసి లేచిపోతారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నుండి లేచిపోతారు. దేవుని బిడ్డలారా, అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన అనేది దేవునితో సహవాసం అంటున్నాం, దేవునితో మాట్లాడటం అంటున్నాం, దేవునితో నడవటం అంటున్నాం. అలా ఉన్నప్పుడు మీరు ప్రార్థనను ఒక అలవాటు చెప్పున లేకపోతే ఏదో చెయ్యాలి కాదని చేస్తే ఎలా కుదురుతుంది? అలా కుదరదు. మీ యొక్క హృదయపు లోతు నుండి దేవుడు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అలాగ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మీ యొక్క అభిషేకం ఇంక్రీజ్ అవుతాయి. మీ యొక్క దేవుని బిడ్డ మీలో ఉన్న దేవుని ప్రసన్న ఇంక్రీజ్ అవుతాయి. స్తోత్రం ద్వారా దేవుని కృప విస్తరిస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత ప్రార్థనతో కూడిన విజ్ఞాపన. ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. పిలుపుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివితే దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ అప్పుడు విజ్ఞాపన చేయాలని రాయబడి ఉంది. మీరు దేవుని బిడ్డలారా, ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి.
అంటే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తూ మీరు ఏం చేయాలంటే ఆ విజ్ఞాపనలోనికి దిగిపోవాలి. ఆ జకరియా గ్రంథం 12:10 విజ్ఞాపనాత్మతో నింపుతానంటున్నాడు. రోమాపత్రిక 8:28 పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేయాలని రాయబడి ఉంది. సో ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. చివరిగా ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ అన్నమాట. అంటే మనము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుడు చేసిన మేలును మనం డిక్లేర్ చేయాలి. దేవుడి నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావో అది కూడా డిక్లేర్ చేయాలి. వాక్యాన్ని డిక్లేర్ చేయాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఏ పాపం చేసావో, ఎలా బలహీనమైపోయావో ఇప్పుడు దానికి క్షమాపణ ప్రార్థన చేస్తూ ఆ పాపం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ప్రేయర్ అండ్ ఫెయిత్ అన్నమాట. అంటే విశ్వాస సహితమైన ప్రార్థనే రోగిని బాగు చేస్తేనే రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5:15. మన ప్రార్థనలో ఏం కనపడాలంటే విశ్వాసం కనపడాలి. ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-5 చదివితే సాలొమోను మరి మోకారించి చేసిన ప్రార్థన దేవుడు ఆలకరించి అగ్నిని దించాడు. ఎలియా ప్రార్థన ఆలకరించి దేవుడు అగ్ని దించాడు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38 ఈరోజు కూడా మన ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా ప్రభు కొరకు సాధించగలుగుతాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రార్థన ఆలకించువాడా ప్రభా తండ్రి, ఇప్పుడే ప్రార్థనాత్మతో నింపమని అడుగుతున్నాను. నీ ప్రసన్నముతో నింపమని అడుగుతున్నాను. దైవిక మహిమతో నింపమని అడుగుతున్నాను. దైవిక సన్నిధితో నింపమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని, ముట్టుమని బలపరచమని యేసు నామములో అభిషేకించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించనుగాక. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 14:14. ఆమేన్.